నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎథిక్స్ రియల్ ఎస్టేట్. చాలామంది భూమి కొనేటప్పుడు ధర మరియు లొకేషన్ మాత్రమే చూసుకుంటారు. ఎందుకంటే ముఖ్యమైనది 22A లిస్ట్. ఈ లిస్ట్లో మీ భూమి ఉంటే, లేదు మీరు కొనుగోలు చేయబోయే భూమి ఉంటే ఇది రిజిస్ట్రేషన్కు సాధ్యపడదు లేదా అసాధ్యం. అసలు 22A లిస్ట్ భూములు అంటే ఏమిటి? ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ శాఖ భూములు మరియు వక్స్ బోర్డుకు సంబంధించిన భూములు. 22A లిస్టు అంటే నిషేధిత జాబితాలో ప్రభుత్వం పెడుతుంది. ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యపడదు. అందుకే వీటిని రెడ్ మార్క్ భూములు అంటారు. ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు మనం 22A లిస్ట్ని మొబైల్లో కానీ పీసీలో కానీ ఎలా చూడాలో చూద్దాం. మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని 22A ల్యాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తే కింద వెబ్సైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వెబ్సైట్ ఏపీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఏపీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక దీన్ని క్లిక్ చేసి మనం రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ చూస్తున్నాం కాబట్టి రూరల్ ప్రాపర్టీస్ అని పెట్టుకొని మొదటగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండలం, తర్వాత గ్రామం ఇలా సెలెక్ట్ చేసుకొని మన దగ్గర సర్వే నెంబర్ ఉంటే ఇక్కడ సర్వే నెంబర్ టైప్ చేయాలి. ఒకవేళ సర్వే నెంబర్ లేదనుకోండి, గెట్ డీటెయిల్స్ మీద టైప్ చేస్తే మనకి ఆ గ్రామంలో ఉన్న 22A లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇలా ఒకసారి జూమ్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, డిస్ట్రిక్ట్ పల్నాడు, మండలం అమరావతి, విలేజ్ అమరావతి. మనకి ఇలా సీరియల్ నెంబరు, సర్వే నెంబరు, ఎంత పొలం ఉంది, విస్తీర్ణం, విలేజ్ నేము, నోటిఫికేషన్ నెంబరు, నోటిఫికేషన్ డేటు, అదర్ రెఫరెన్స్, హోల్డర్ నేము, ఇలా మనకి మొత్తం చెక్ చేసుకోవటం ఫ్రెండ్స్. మనం ఏదైతే పొలం కొనుగోలు చేద్దాం అనుకుంటున్నామో, లేదు మన పొలం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ నెంబర్లో ఉంటే, ఈ లిస్ట్లో ఉంటే ఈ భూమి, ఈ సర్వే నెంబర్లన్నీ 22A లిస్ట్లో ఉన్నట్టు. ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి సాధ్యపడదు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి గవర్నమెంట్ భూములు, దేవుడు మాన్యాలు, వక్స్ భూములు, ప్రభుత్వ చుక్కల భూములు అన్నీ 22A లిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనం 22A లిస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.